మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన శుభాకాంక్షలుగా 86వ వార్డు కార్యకర్తలు, నాయకులు చాలా భారీగా వచ్చి ఆయన జన్మదినం జరుపుకున్నారు. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున. ఇదే కాదు, రేపు క్రిస్మస్, జనవరి పండగ వచ్చినట్టు ఆనందంగా అందరూ ఇప్పుడే పండగ వాతావరణం జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి నెలకొల్లింది. ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన హాస్పిటల్ ఆయన జన్మదిన వేడుకలకి ఈరోజు ఆరోగ్య పేషెంట్లకి ఫ్రూట్స్ పలహారం పంచిపెట్టడం జరిగినది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా అన్నీ నిలబెట్టుకున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి 40% ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాము, మన స్టీల్ ప్లాంట్ కానీ అవి కానీ జాబ్ వస్తే అని చెప్పారు. కానీ బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదని బాధపడుతున్నారు అందరూ. ఈరోజు స్టీల్ ప్లాంట్కి మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, నేను వస్తే ఒక సీటు గెలిస్తే నేను ప్రైవేటీకరణ ఆపుతాను. కానీ 24 సీట్లు గెలిపించారు కాబట్టి ఆయన ఆ మాట ఎత్తటలేదు. ఎందుకంటే ఆయన తప్పులేదు, 24 సీట్లు ఇచ్చారు, ఒక సీట్ ఇచ్చుంటే ప్రైవేటీకరణ చేతుడు. అలాగే జగన్ కార్యకర్తలకు ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే జగన్ అనే మాట అనగానే మనం అనే మాట మర్చిపోయి ప్రజల్లోకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి స్టేట్లో ఎలా జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మళ్ళీ రాబోయే 2029లో మళ్ళీ జగనే సీఎం అవుతాడు. మళ్ళీ ప్రజలందరూ గుండెల్లోనే నిలబడతాడు. ఆయన మాట ఏమైనా గుండె లేదు, ఆయన పథకం అందిన ఇల్లు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అదేవిధంగా 86వ వార్డులో కూడా మేము ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అంతాయని అందరూ కూడా అదే విధంగా ఆశ చూస్తున్నారు. అదేవిధంగా ఆయన హెల్త్ సెంటర్లో పేదలకు పళ్ళు పంచడం జరిగింది. విరమించుకుంటాం.